ఇది వచ్చేసి పౌర్ణమి రోజు వీడియో అండి. పౌర్ణమి వెళ్ళిపోయి వారం రోజులు అవుతుంటే ఇప్పుడు దాకా ఏం చేసినామమ్మ వీడియో పెట్టకుండా మీరు అడిగితే దానికి రీజన్ కంపల్సరీగా నా దగ్గర అయితే ఉంది. రీజన్ అయితే చెప్తాను మీకు. ఇది వచ్చేసి యూట్యూబ్ తీసే వాళ్ళు చాలా మంది ఫేస్ చేస్తూనే ఉంటారు. ముందుగా హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడిదల. నేను బాగున్నాను, మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటారు. మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇవ్వగానే హైప్ ఆప్షన్ వస్తుంది. అలాగే హై పాయింట్లు కూడా వేయండి అబ్బా. మా వారిని షాప్ కి అయితే పంపిస్తున్నాను. పూలు, దీపారాధన నూనె, కొబ్బరికాయ, 365 ఒత్తులు వెలిగించాలనుకుంటున్నాను కదా, ఆ ఒత్తులు ఒకటి తీసుకురమ్మని చెప్పాను. అయితే దీపారాధన నూనె ఇంట్లో అయితే ఉంది, కానీ పూర్తిగా అయిపోయిన దాకా అయితే నేను ఉండను. కొద్దిగా అయితే ఉందన్నమాట. కొద్దిగా ఉన్నప్పుడు తెప్పించి పెట్టుకుంటాను అనమాట. నేను ఎప్పుడైనా సరే ఏ వస్తువైనా సరే పూర్తిగా అయిపోయిన దాకా అయితే ఉండను. అది కొద్దిగా అయిపోవస్తుంది, ఇక ఒక వారం రోజులకి అయిపోవస్తుంది అనగానే ముందుగా తెచ్చి పెట్టుకుంటాను అనమాట. ఊరు చివరి ఉండే ఇల్లులు కానీ లేకుంటే పొలాల మధ్యలో ఉండే ఇల్లులు కానీ ఖచ్చితంగా ఈ ముందు జాగ్రత్త కంపల్సరీగా పాటిస్తారు అబ్బా. ఎవరిని పోయి అడగాల, ఇల్లులు ఉండవు సరిగ్గా. అందుకని ఖచ్చితంగా ఈ ముందు జాగ్రత్త ఖచ్చితంగా అది పాటిస్తారు. అదే ఇళ్ల మధ్యలో ఉంటే అది వేరే ఉంటదిలేండి. ఎవరొకరైతే ఇరుగు పొరుగు అని ఉంటారు కదా, ఎవరొకరైతే మంచిగా మనం అడగాలని ఈయడం చేయడం జరుగుతుంటది. ఆ లైఫ్ వేరే ఉంటది, ఈ లైఫ్ వేరే ఉంటది. ఈ టైంలో మటుకు ఖచ్చితంగా ఇట్లా ఉండే ఇల్లులు మటుకు ఖచ్చితంగా ముందు జాగ్రత్త అయితే కంపల్సరీగా పాటించాల్సిందే. ఇకనైతే మా వారైతే వచ్చేసారనమాట. దీపారాధన నూనె ఒకటి, కొబ్బరికాయ ఒకటి, 365 ఒత్తులు ఒకటి, పసుపు ఒకటి, పసుపు ప్యాకెట్. ఎందుకంటే మనం గౌరమ్మని తయారు చేస్తాం కదా, ఆ పసుపు ప్యాకెట్ ఒకటి తెప్పించాను. ఇంట్లో ఉందిలేండి, సపరేట్గా ఒక డబ్బాలో కూడా ఉంది. కానీ ఎందుకనో సరేలేబ్బా, మనమే ప్రతిసారి తెప్పియం కదా, గౌరమ్మ కోసమే కదా అని అయితే ఒక సపరేట్ ప్యాకెట్ అయితే తెప్పించాను. మా వారు అంటాడు, ఆడవాళ్ళు ముట్టకుండానే ఉన్నారు అమ్మాయి, ఎందుకు నువ్వు సపరేట్ డబ్బాలు ఉంది కదా, అది వాడుకుంటూ అయిపోయేది కదా, కొద్దిగా కదా గౌరమ్మకని అంటే, కాదు నాకు ఎందుకో నిజం చెప్తున్నా గిలిగిలిగానే ఉంటుంది అబ్బా, అందుకనైతే ఒక చిన్న ప్యాకెట్ అయితే తెప్పించేశాను. ఇక్కడ వీడియో తీసేది మా వారే అనమాట. నేను మటుకు కొబ్బరికాయ దేవుడి కాడ కొట్టేశాను, ఒకటే కొబ్బరికాయ తెప్పించాను. ఇదేంటంటే నా నార్మల్ దీపారాధన కదా, నా డైలీ రొటీన్ లో ఒక భాగం కదా, ఇది గుర్తుండిపోద్ది. ఇంకేదైనా ప్రత్యేకించి ఇంకేదైనా పూజలు చేయాలంటే నాకు గుర్తుండదు. నాకు ఎందుకంటే ఎవ్వరు మా ఇళ్ళలో చేసింది లేదు, మా అమ్మ తరపులు చేసింది లేదు, మరి మా వారి తరపులు చేశారో లేదో నాకైతే అస్సలకే తెలియదు వాళ్ళ గురించి. అయితే మా అమ్మ అయితే ఇవన్నీ ఏం చేసింది లేదబ్బా, నాకు తెలిసి సరిగ్గా మా అమ్మ అయితే ఇవన్నీ ఏం చేసింది లేదు. మేమే దీపారాధన చేసి ఒక కొబ్బరికాయ కొట్టుకునేటోళ్ళం. ఆమె కొంచెం హుషారున్న రోజుల మటుకు పూజలు చేసి అంత ప్రసాదం వండి పెట్టడం జరిగింది. తర్వాత ఇక మేమే దీపారాధన చేయడం, కొబ్బరికాయ కొట్టడం అంతవరకు జరిగింది అనమాట. కొబ్బరికాయ కొట్టింది బాగా చూపించని చెప్తున్నాను మా వారికి. ఎందుకంటే కొబ్బరికాయ బాగా పగిలితే మనకు మంచి జరిగిద్దని, బాగా పగలకపోతే మనకు చెడు జరిగిద్దని ఏదో అట్లా అనుకుంటా ఉంటాం కదా. ఏంటమ్మా కొబ్బరికాయ కాడ మన జీవితాలని ముడి పెడతారు ఏందని చాలా మందికి అయితే డౌట్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. నేను కూడా ఆ డౌట్ తోటే ఉంటాలేండి, ఎందుకంటే నాలాగా ఆలోచించేటోళ్ళు బోల్డ్ మంది ఉండుంటారు. ముడి పెట్టడం అంటే ప్రతి దాంట్లో మనం దేవుణ్ణి తలుచుకుంటేనే, ఆ నమ్మకం ఉంటేనే మన మధ్య తరగతులం బతకగలం అబ్బా. ఇక రీజన్ ఏం చెప్పాలో అర్థం అవుతలేదు నాకు. రీజన్ మీకు ప్రతి వస్తువులో ప్రతి ఒక్క దాంట్లో మనం దేవుణ్ణి తలుచుకోవాల్సిందే, తప్పదు. మన జీవితాలు ఇంకా అంతే అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. ఇంకా రీజన్ నేను గట్టిగా చెప్పాలంటే ఏం చెప్పలేనబ్బా, నేను ఇంకా అదే చెప్పగలను. ప్రతి దాంట్లో మనం దైవాన్ని మనం ఊహించుకోవాల్సిందే, అంతే. నమ్మకం పెట్టుకోవాలి. ఇక్కడైతే నాకు ఎవ్వరు కూడా సోపత లేదబ్బా, లేకుంటే మటుకు మంచిగా గుడుగు పోయి ఒత్తులు వెలిగిద్దు నేను చక్క. ఎవరు లేపాయి ఒక్కదాన్ని లింగులిట్టుకుమంటే ఏం పోవాలా, నాకైతే ఎట్లనో అనిపిస్తుంది. ఎట్లయినా ఒక మనిషి తోడుండి మాట్లాడుకుంటా అదొక విధంగా బాగుంటది కదా. ఎట్లయినా సపరేట్ గా ఒక్కలే పోయి ఏం తెలియక ఎందుకు, మళ్ళా మనం చేసేది పూజలు ఒక్కొక్కరు నచ్చితే ఒక్కొక్కరు నచ్చవు, మళ్ళీ వాళ్ళు ఏమైనా అనుకుంటారు అంటే కొంచెం ఆ ఫీల్ ఒక్కసారి ఏంటంటే అసలు అట్లాంటి నేను పట్టించుకోను, కాకపోతే ఇట్లాంటప్పుడు పట్టించుకుంటాను. ఎందుకంటే దీపారాధనలో మటుకు తప్పు చేస్తే ఎవరికైనా కోపమే వస్తుంది. కాకపోతే నాకు వచ్చిరాని దీపారాధనలు కదా, ఇక ఎవరైనా పక్క నుండి అలా కాదు ఇలా కాదు మన సోపతగా ఉండి మనకు చెప్తా ఉంటే బాగుంటది. ఇట్లా ఒంటరిగా పోయి ఒక్కదాని కూర్చొని ఏం చేస్తానని ఇంట్లోనే మా దేవుడు రూమ్ ముందరే కింద కూర్చొని అయితే చేసుకున్నాను అబ్బా. నేనైతే గుడికైతే ఏం పోలేదు. గుడికి పోయి మంచిగా చేసుకుంటే ఇంకా మంచిది కదా. ఇంక సరేలే, మన ఇల్లు మన దేవాలయం మన
మన ఇంటిని మనం దేవాలయంగా భావిస్తున్నప్పుడు గుడికి వెళ్ళినంత పుణ్యం అనుకోండి అసలు ఇకన. ఎట్లానో మా వారిని ఆ రోజు గ్రేట్ అనుకోవాలి, నేను పొగడాల్సిందే. ఎప్పుడు కూడా వీడియో తీయమంటే అసలు తీయడు. అట్లాంటిది ఆ శివయ్య వచ్చి మా మనిషి ఒంట్లో దూరాడు అనమాట, మా వారి ఒంట్లో. లేకుంటే మటుకు అసలు వీడియోలు తీయడు. ఏ దైవమో ఏ దైవం కాదు, ఆ శివయ్య వచ్చేసాడు మా ఇంటికి నేరుగా. నేను ఎట్టగా గుడికి రాలేదని ఆ శివయ్య వచ్చేసాడు అబ్బా మా ఇంటికి. వచ్చేసి మా వారి ఒంట్లో దూరేసాడు అనమాట. దూరేసి నాకు చక్కగా వీడియో అయితే తీస్తున్నాడు. నిజం చెప్తున్నా, అసలు వీడియోలో తీడు అస్సలకి ఎంత బతిలాడినా కూడా. ఇప్పుడు కూడా దీపారాధన అయినంత సేపు వీడియో తీసాడు. తర్వాత నేను తీలేనమ్మా, నా చేతులు షేక్ వస్తున్నాయి అన్నాడు. ఆ దీపారాధన అయిపోయిన దాకా మంచిగా చేసాడు. తర్వాత ఇక నేనే సెల్ఫీ పెట్టుకొని తీసుకున్నాను. కావాలంటే మీకు తర్వాత క్లిప్ అయితే వస్తుంటే చూడండి. నేను ముగ్గేసింది మొత్తం నేను స్టాండ్కి పెట్టుకుని చేసుకున్నాను. ఈ దీపారాధనకు వచ్చేసాక దీపారాధన వరకు మంచిగా తీసాడు వీడియో. ఇప్పుడు ఈ లాంగ్ వీడియో చూసిన వాళ్ళలో ఎవరన్నా పూజలు చేసే వాళ్ళు ఉంటే, నేను ఏమన్నా తప్పు చేస్తే నాకైతే కరప్షన్ అయితే చెప్పండి అబ్బా. నేనైతే ఈసారి సంవత్సరం మటుకు మీరు ఎట్లా చెప్తారో ఖచ్చితంగా అట్లయితే పాటిస్తాను. ఇప్పుడు మటుకు నాకు తెలిసినంత వరకే చేసుకున్నాను. ఇంక నాకు అంతకన్నా ఎక్కువ తెలియదు. ఇక నా కింద అదే గచ్చు మీద నీళ్ళు చల్లుకొని పసుపు అయితే వేసేసి స్ప్రెడ్ చేసుకుని రౌండ్ గా చేసుకొని ముగ్గు అయితే వేసాను. మా వారు అంటున్నాడు, ఏందమ్మా ఆ ముగ్గు వేయడం అంటున్నాడు. ఇప్పుడు బియ్య పిండితో ముగ్గు ఎట్లా వస్తుంది మీరే చెప్పండి. మామూలు మన ముగ్గు పిండితో వచ్చే ముగ్గు వేరే ఉంటది, బియ్య పిండితో వేసే ముగ్గు వేరే ఉంటది, అవునా కదా మీరే చెప్పండి. ఇకనైతే ఏందమ్మా అట్లా వేసి నువ్వు సరిగ్గానే వేయలేదు అంటున్నాడు. ఇకనైతే అష్టదళం ముగ్గు అంటారు కదా, ఆ ముగ్గు అయితే వేసేసి గౌరమ్మని అయితే చేసిన అనమాట. గౌరమ్మని చేసి బొట్టు పెట్టి పెట్టేశాను పసుపుతోటి. ఇకనైతే నేనైతే అప్పటికప్పుడు తెప్పించాను కదా, అందుకని ఇంకా అప్పటికప్పుడు నూనె పోసాను. చాలా మంది అయితే మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ అది ఒత్తులు తడిపి పెట్టుకుంటారు కదా, నేనైతే అప్పటికప్పుడు తెప్పించాను. అయితే మొత్తం అయితే కాలిపోయినాయిలేండి నాకు. ఎందుకంటే నేను ఆరంగా అంటే కొద్దిగా నూనె పోస్తా ఉన్నాను. అంటే అవి వెంటనే పోసేసామనుకోండి అవి తడుస్తే లేదో తెలియదు కదా మనకి. అందుకని కొద్దిగా పోసుకుంటా ఉండలేక మంచిగా పీల్చుకునింది అనమాట. ఇక నా చక్క మంచిగా అయితే అది 350 ఒత్తులు అయితే మంచిగా వెలిగినాయిలేండి. ఆ మధ్య ఒక కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు. ఏంటంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 365 ఒత్తులు వెలిగించాలని. అసలుకి నాకైతే మైండ్ పోతుంది, నిజం చెప్తున్నాను. ఆ 365 ఒత్తులు అంటే అసలు ఒకటే వెలిగిస్తారు. ఇంటిలో ఒక పెద్దవాళ్ళు వెలిగిస్తారు, పిల్లలుంటే పిల్లలంట, పెద్దవాళ్ళంటే పెద్దవాళ్ళంట, మనకు తెలియదు. ఈ సంవత్సరం మటుకు ప్రతి ఒక్కళ్ళు దీపారాధన చేసి ఈ కార్తీక పుణ్యం గురించి చెప్పేటోళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్పారు తెలుసా, ఇంటికి ఒక 365 ఒత్తులు చాలన్నారు. నిజంగా అసలుకి నాకు ఎంత బాగా అనిపించిందో. లేకుంటే ప్రతి సంవత్సరం ఏంటంటే ఇంట్లో ఎంతమంది ఉంటే ఆయన 365 ఒత్తులు వెలిగించాలా. ఇదేం కొత్త సిస్టమ్ రా నాయన అనిపించింది, కొత్తగా తీసుకొచ్చారని. ఈ సంవత్సరం మటుకు ప్రతి ఒక్కళ్ళు మటుకు పుణ్యం గురించి మంచిగా చెప్పారు. పౌర్ణమి గురించి అన్ని ఒత్తులు వెలిగించబడలేదు. ఎంతమంది ఉంటే అన్నే వెలిగించాల్సిన అవసరమే లేదు. నేను చక్క ఇంట్లో పెద్దవాళ్ళు 365 ఒత్తులు ఒకటే వెలిగిస్తే చాలు, ఎంతమంది ఉంటే అంత వెలిగించాల్సిన అవసరం లేదని చెప్పలేక నాకు అది బాగా నచ్చింది అనమాట. ఇకనైతే నేను కూడా ఎప్పుడు వెలిగించినా ఒకటే వెలిగిస్తాను, ఎంతమంది ఉంటే అన్ని వెలిగించడం అయితే నేనైతే ఎప్పుడు చేయలేదు అబ్బా నేను. ఇకనైతే నేను ముగ్గేసిందంతా ఎప్పుడు చెప్తాను కదా, షార్ట్ వీడియో అయితే తీసి పెట్టేసాను అనమాట, షార్ట్ వీడియో వరకు. ఇకనైతే ఫుల్ వీడియోలో పక్కన అయితే బార్డర్లు వేసాను. బార్డర్లు వేసేసి ఇక్కడ దీపాలు వెలిగించింది కూడా షార్ట్ వీడియోని పెట్టేసాను. దీపాలు పెట్టింది కూడా మా వారు వచ్చేసి, నువ్వేందమ్మా ఏంది అక్కడక్కడే పెట్టినావు, నేనైతే పిట్టగోడల మీద పెట్టినా అనమాట. అట్లా కాదంట, ఆయనకి కింద కూడా పెట్టాలంటే తీసుకొచ్చి ఆయన వెలిగించుకుంటున్నాడు. ఇట్లా వరుసగా పెట్టాలమ్మా, ఆయనకి తెలియదు. ఆయన పంచి ఆలాడేసుకుంటున్నాడు చూడండి. ఆడ అసలుకే నేను దీపాలు వెలిగించాను, ఆయన వెలిగించడంలో ఆయనకేం అర్థం అవుతలేదు. ఈ మొత్తం ఇదేంటి ఇక్కడ మా మెయిన్ గుమ్మం కానించి అంతవరకు వెలిగించాలంట ఒక దారిలాగా. నేను దీపారాధన చేసేటప్పుడు ఒకటి చెప్పలేదు కదా, పూలు లేవు, పూలు దమ్మని చెప్పాను కదా. ఆయన బండిలో పెట్రోల్ లేదంట, ఆడ పెట్రోల్ బంక్ లో కూడా పెట్రోల్ లేదంట. చూసారా ఏం అదృష్టమో, పూలు లేవు. ఇంకా అంత దూరం మార్కెట్ పోతేనే కాయలు కూడా ఏమన్నా ఫ్రూట్స్ కూడా. ఇంకా నా బండిలో పెట్రోల్ లేదు, అటు పెట్రోల్ బంక్ లో పెట్రోల్ లేకపోతే ఇంకా ఆయన ఏం పోతాడు. ఇంకా ఉన్న దాంట్లోనే నాకు అడ్జస్ట్ అవడం నాకు బాగా అలవాటు
అయిపోయింది. ఇంకా నా పెద్దగా ఆలోచించనులేండి. ఇంకా ఇంట్లో జామ చెట్టు ఎట్టనా ఉంది, ఆ జామకాయ ప్రసాదంగా పెట్టేసాను. ఇంకా పూలు లేకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి. ఇకనైతే ఆ జామకాయ పెట్టేసి ఇక నా 360 ఒత్తులు తెలిగిచ్చేసాను కదా. మీకు ఇందా చెప్తా అన్నాను కదా పౌర్ణమి రోజు వీడియో ఇప్పుడు దాకా ఎందుకు లేట్ అయిందని. బుధవారం నుంచి నాకు వీడియోలు అప్లోడ్ అయితే ఒట్టు అసలుకి యూట్యూబ్ లో ఒక్క వీడియో కూడా అప్లోడ్ అవ్వలేదు. ఆ ప్రాసెస్ లోనే పడుతుంది కానీ అసలు వీడియోలో అప్లోడ్ అవ్వతలేదు. ఇక నా బుర్ర కొట్టుకున్న బుర్రని నాకు నేను ఎవరిని అడగాలి, నాకు చెప్పేటోళ్ళు కూడా ఎవరు పెద్దగా నాకు ఎవ్వరు లేరులేండి, పెద్దగా చెప్పేటోళ్ళు కూడా. అయినా కూడా యూట్యూబ్ గురించి తెలిసి అంతటోళ్ళు అయితే ఎవరు లేరు మన ఇళ్లలో. ఇక మనకు టెక్ ఛానల్ వాళ్ళు ఎట్టయినా ఉండే ఇంక వీళ్ళందరూ అడుక్కోవాల్సిన అవసరం ఏముందని నాకు ఏ డౌట్ వచ్చినా టెక్ ఛానల్ వాళ్ళు ఖచ్చితంగా యూట్యూబ్ లో సెర్చ్ చేసేస్తాను. ప్రతి దానికి సొల్యూషన్ మనకి యూట్యూబ్ ఉంది, ఎవరిని అడుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇకనైతే నేను యూట్యూబ్ లో సెర్చ్ చేసే ఇట్లా అప్లోడే అవుతలేదు వీడియోలు అస్సలకి ఏంటి. అప్పటికి నేను స్విచ్ ఆఫ్ చేయను, ఆన్ చేయను, అట్లా కూడా చేస్తున్నాను, అయినా కూడా అసలుకి అప్లోడ్ అవుతలేదు. ఇక నేనైతే యూట్యూబ్ సెర్చ్ చేసా, యూట్యూబ్ లో వీడియోలు అప్లోడ్ అవ్వట్లేదని సెర్చ్ చేస్తే మంచిగా అన్నిటి మీద టెక్ ఛానల్ వాళ్ళు సొల్యూషన్ చెప్పారు. వాళ్ళు చెప్పింది అయితే నేను పాటించాను అనమాట. పాటించలేక ఇంకా నాకు వీడియోలు అయితే అప్పటి నుంచి అప్లోడ్ అవుతున్నాయి. అబ్బా 2 సంవత్సరాల నుంచి నాకు అలవాటు అయిపోయా. ఒక్కరోజు వీడియో పెట్టకపోయినా కూడా నాకైతే ఎట్లానో అనిపిస్తుంది. అట్లాంటిది బుధవారం నుంచి వీడియోలు అప్లోడ్ అవ్వలేదు కదా. ఒక 2-3 రోజులేమో నేను వీడియోలు పెట్టలేదు కదా. అసలుకి నాకైతే మైండ్ పోయింది, నా వీడియో ఒక్కడు కూడా పోలేదని నాకైతే అసలుకి ఎట్లానే అనిపించింది. ఇకనైతే ఎట్లయితే నేను సొల్యూషన్ కనుక్కొని దాన్ని అంతా క్లియర్ చేసుకున్నాను అనమాట. నేనే వాళ్ళు చెప్పేవన్నీ చూసి నేను నా ఫోన్ లో క్లియర్ చేసుకొని ఇక నా వీడియోలు అయితే అప్పటి నుంచి అయితే అప్లోడ్ అవుతాయి అనమాట. వాళ్ళు చెప్పింది నేను పాటించాను. నా సెల్లులో కొంచెం ప్రాబ్లం అయితే ఉంది, వాళ్ళు చెప్పింది కరెక్ట్ గా అదే జరిగింది. ఇంకా అదంతా క్లియర్ చేసుకున్నాను. ఇంకా అప్పటి నుంచి అయితే వీడియోలు అయితే అప్లోడ్ అవుతున్నాయి. ఇంకా ఇది అనమాట రీజను. ఆ పౌర్ణమి రోజు వీడియో ఇప్పుడు రావడానికి కారణం ఇదే అనమాట. ఇంకా చెప్పేసాను కదా దానికి రీజన్ మీకు. నేను దీపారాధన చేసేసి 350 ఒత్తులు వెలిగించేసి బయట ముగ్గు కూడా వేసేసుకొని ఇకనైతే చపాతి పిండి ముందు వీడియోలో మీరు చూస్తే తెలిసే ఉండిద్ది. ముందు వీడియోలో కొద్దిగా చపాతి పిండి ఉంది, అది ఫ్రిడ్జ్ లో పెట్టేసాను కొన్ని చేయంగా. ఇంకా నా అదే సాయంత్రం తీసి చపాతీలు అయితే చేశాను, పప్పు అయితే చేశాను. మంచిగా నిమ్మకాయల పిండి పప్పు చేశాను, ఎంత బాగుంది అసలుకి. ఆ చపాతీలు ఆ ముందు రోజు క్యారెట్ కర్రీ ఉంది, అది పప్పు వేసుకొని అయితే తినేసినాం అనమాట. ఇకనైతే నేను శుక్రవారం పెళ్లికి పోవాలి, గురువారం నైట్ అంటే మనకి ఇక్కడ నిద్ర చాలదని నేను ఏం చేశానంటే ఆ రోజే పెట్టేసుకున్నాను అనమాట. శుక్రవారం నేను పెళ్లికి పోయింది, అవునవును శుక్రవారం పెళ్లికి పోయినా కదా, బుధవారం నైటే పెట్టుకున్నాను అనమాట. గురువారం నైట్ మళ్ళీ నిద్ర చాలదు, చల్లకుండా చేతులు కానీ అది బుధవారం నైట్ పెట్టుకున్నాను. నా టాలెంట్ అనమాట, మీరు గుర్తించండి అబ్బా నా టాలెంట్. కనీసం నేను వేసిన ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి, అట్లా నేను పెట్టుకున్న కోన్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి. నా టాలెంట్ బయట తీస్తా ఉంటా అప్పుడప్పుడు అనమాట. ఒకటే చేతికి పెట్టుకున్నాలేండి, ఇంకో చేతికి పెట్టేటోళ్ళు ఎవరు మనకి ఎవరిని ఉంటే పెట్టుకున్న బాగుండు. మంచిగా బాగా పండింది, ఎర్రగా చూసారా, ఏళ్ళకి చూపించాను మీకు, బాగుంది కోన్ మటుకు. గబగబా చేరిపేసి మళ్ళా పెట్టుకున్న కానించి నేను నైట్ పూసేసుకుంటున్నాను అనమాట. అందులో చీర ఎల్లో కలర్ శారీ కదా, శారీ వేసి నైట్ అయితే వేసేసుకొని ఇంక నేను చక్కగా అయితే పెట్టుకున్నాను. ఎలా ఉంది నేను పెట్టుకున్న కోను మీరైతే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దబ్బా. లాస్ట్ దాకా ఎవరైనా వీడియో చూస్తే ఏదో ఒకటి నైస్ అనో సూపర్ అనో ఏదో ఒకటి అన్నా పెట్టండి అబ్బా. కొద్దిగా నాకైతే భలే నచ్చేసింది. నాకు ఇట్లాంటి డిజైన్లు అంటేనే బాగా ఇష్టం. ఏందో చేతి నిండా అది ఇది పెట్టుకుని ఏందో చేస్తే నాకు అంత నచ్చదు అనమాట. ఇట్లాగా రౌండ్ గా ఉండేటి నాకు బాగా నచ్చుతాయి. ఇట్లాంటి డిజైన్లు అన్నా కూడా బాగా నచ్చుతాయి. మా అమ్మాయికి కూడా ఎప్పుడైనా పెట్టాలంటే ఇవే పెడతారు. 2 చేతులకు ఇట్లానే పెట్టేస్తాను. నిండుగా కూడా ఉందా లేదా మీరే చెప్పండి. ఇక నా ఏదో వచ్చిన టాలెంట్ అయితే ఉపయోగిస్తా ఉంటాను అనమాట. అందరిని అడుక్కోకుండా పోయి నాకు వచ్చిన టాలెంట్ అనమాట ఇవి. ఒకదాంతో ఆగిపోకుండా ప్రతి దాంట్లో టచ్ అయితే ఉందిలేండి. ఎందుకు వాళ్ళని అడగాలి వీళ్ళని అడగాలి, మనకు రాదని ఎందుకు ఉండాలని అయితే అవి ఇవి చూసి ఫోన్లే ఉండే, ఆ ఫోన్ లో వాళ్ళు వేస్తా ఉంటే చూసి పెట్టుకుంటే అయిపోయా. అందరిని అడిగే బదులు మనమే కొద్దిగా నేర్చుకుంటే అయిపోద్ది కదా. ఇక ఇదబ్బా ఇవాళది కాదు, పౌర్ణమి
వ్లాగు. ఇక నా వ్లాగ్ నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అట్లాగే నేను పెట్టుకున్న కోన్ ఎట్లుందో మటుకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఉంటాయి ఇక అందరికీ బై.